దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. విచేసిన సంగమునకు మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ అవకాశం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. గడిచిన నెలంతా కూడా ప్రభువారు తన సన్నిధిలో మనందరినీ కూడా కాచి కాపాడి మంచి ఆరోగ్యం అనుగ్రహించి, ఆయుష్నిచ్చి, కుటుంబాల్లో క్షేమం అనుగ్రహించి, సమాధానముతో మరి ఎన్నో పరిస్థితుల గుండా మనందరం వెళ్ళి ఉన్నప్పటికీ మరి సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధికి మనందరినీ పిలుచుకున్న దేవుడు మహా గొప్ప దేవుడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? వావ్, వెరీ గుడ్. ఐ థింక్ మన సంఘంలోనే ఇంత సంతోషం ఉన్నది. ఎందుకంటే చాలా సంఘాల్లో, చాలా కుటుంబాలలో బాధలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ బాధలు లేని వారు ఉన్నారా? చెప్తారా? బయట బాధలు లేవని. బాధల దగ్గర సంతోషం ఉంటుందా? బాధల దగ్గర సంతోషం ఉంటుందా? క్రీస్తును నమ్మిన బిడ్డలకు నిరీక్షణ కలదు. వాళ్ళు బాధలలో ఉన్నా, కృంగుపాటులో ఉన్నా, నిత్యత్వంలో ఉంటామన్న సంతోషం, నా దేవుడు నాకు ఉన్నాడన్న నమ్మకము మనలో ఉంటుంది. కాబట్టి ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా ఎల్లప్పుడూ హృదయంలో నిండుగా సంతోషముతో నింపబడతాం. అది దేవునిలో ఉండే గొప్పతనం. మరి ఈరోజు మంచి వాక్యం నేర్చుకుందాం. అపోస్తలుడు యోహాను గారు రాసిన మొదటి పత్రికలో నుండి కొన్ని వాక్యాంశాలను మనము ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను భక్తుడు, అపోస్తలుడైన యోహాను, చిన్న యోహానుని కూడా ఆయనని పిలుస్తారు. యోహాను సువార్తను చూసినప్పుడు రాసింది ఆయనే. ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో ఉంటూ దేవుని యొక్క ఎన్నో మర్మములను, రాబో కాలంలో జరగబోయే అనేకమైన పరిస్థితులను దర్శన రూపకంగా పొంది మన కొరకు వివరించిన ఆ భక్తుడు యోహాను. మరి ఆయన రాసిన ఈ పత్రికలో ఇవన్నీ కూడా మనం చూస్తాము, ఎన్నో గొప్పగా నేర్చుకుంటాం. మరి ఈ పత్రికకున్న ప్రాముఖ్యత ఏంటి? ఈ పత్రికకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ పత్రికలో ఒక వినూత్నమైన విషయాన్ని బయటకు చెప్పడానికి మన అపోస్తలుడు యోహాను ప్రయత్నం చేస్తాడు. మరి ఆనాటి పరిస్థితుల గురించి, మరి ఆ రోజు ఎందుకు ఆనాటి పరిస్థితులలో ఈ వాక్యాలు ఎందుకు రాయవలసి ఉన్నది, మరి ఆనాడు రాసిన ఆ వాక్యములు ఈనాడు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి, లేదా ఈ రోజుకు, ఈ కాలంకి ఏ విధంగా మనము అనుసంధానము చేయవచ్చు అన్న విషయాన్ని నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. మొదటి అధ్యాయం పైన నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను. మిగతా అధ్యాయం నుండి కొద్దిగా రెఫరెన్సెస్ తీసుకుంటాను. సో దట్ ఈ అధ్యాయం అంతా, పత్రిక మొత్తం కూడా మనకు ఒక నిర్దిష్టమైన ఆలోచన చేత మనకు ఉపయోగపడే విధంగా మనము చూద్దాం. మొదటి మాట చూద్దాము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కళ్ళారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. చాలమ్మా. ఇక్కడ ఎవరి గురించి రాస్తున్నారు? జీవవాక్యమును గురించి రాస్తున్నారు. ద వర్డ్ ఆఫ్ లైఫ్. ఈ మాటను గమనిస్తే ఈ అధ్యాయంలో జీవము, నిత్య జీవము, జీవవాక్యము అన్న మాటను చాలా వినబడుతుంది. ఎందుకు ఈ మాటను ప్రారంభంలోనే ఎవరికి కూడా అడ్రస్ చేయలేదు. ఇది ఎవరికి రాస్తున్నానంటే అని ఎవరికి అడ్రస్ చేయలేదు. అందుకే దీన్ని యూనివర్సల్ బుక్ లేదా యూనివర్సల్ లెటర్ అని కూడా పిలుస్తారు. అంటే ఇది అందరికీ అవసరము. ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ఒక ప్రజతోనో, ఓ ప్రత్యేకమైన తెగతోనో కాదు. నేను మాట్లాడుతున్నది సర్వలోకముతో. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఏ విషయాలైతే మేము విన్నామో,
ఎవరి గురించి మేము విన్నామో, ఎవరిని మేము మా కళ్ళారా చూచామో, ఎవరిని మేము నిదానించి పరిశుద్ధి తెలుసుకున్నామో, ఎవరినైతే తాకి తెలుసుకున్నామో ఆ జీవవాక్యము గురించిన విషయాన్ని ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నామని మన కొరకు రాసిన మాటలవి. అవి మన కొరకు రాసిన మాటలవి, జీవవాక్యము. ఈ మాట ఈ కాలంలో చాలా తక్కువగా వింటాము, అవునా? జీవవాక్యం అన్నమాట ఎంతమందికి తెలుసు? జీవవాక్యం అంటే విన్నారా? ఎప్పుడన్నా విన్నామా? వాడతామా? దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట జీవవాక్యం. అంటే జీవము వాక్యము, జీవముతో నిండిన వాక్యము. దేని గురించి వాక్యం? అది ఏ వాక్యము పలుకుతే జీవము కలుగుతుందో దాన్నే జీవవాక్యం అని మనము పిలుచుకోవచ్చు. ఆ వాక్యము దేని గురించి మారుతున్నాడు? ఇప్పుడు జీవవాక్యం ఏంటో డెఫినేషన్ చెబుతున్నాడా యోహాను భక్తుడు? కాదు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, తర్వాత ఆది నుండి ఏది ఉండెనో అంటే అనాది కాలముగా అనేక మందికి తెలియచేయబడిన ఆ జీవవాక్యము ఏదైతే మనుషులు నమ్మారో, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటల గురించి మేము సాక్షులము అని చెబుతున్నాడు. ఎందుకు ఆ మాట వాడుతున్నాడు? వాట్ వాజ్ దేర్, వాట్ వాజ్ హర్డ్, వాట్ వాజ్ సీన్, వాట్ వాజ్ ఐడెంటిఫైడ్, టచ్డ్, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడంటే జీవవాక్యమునకు మేము సాక్షులం. అపోస్తులుగా ఆ జీవవాక్యమునకు మేము సాక్షులం. అదేంటి? వాక్యానికి ఏ విధంగా ఎవరు సాక్షులుగా ఉంటారు? ప్రశ్న రావాలి మనందరికీ. వాక్యానికి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా స్వరం మీరు వింటున్నారు. నా స్వరము వాక్యము. ఆ వాక్యాన్ని ఏ విధంగా టచ్ చేయగలుగుతావు? ఆ వాక్యాన్ని ఏ విధంగా ముట్టగలుగుతావు? ఆ వాక్యాన్ని నువ్వు ఏ విధంగా నీ మదిలో ఉంచగలుగుతావు? ఆ వాక్యాన్ని ఏ విధంగా చూడగలుగుతావు? నన్ను చూస్తున్నారు, నా స్వరాన్ని చూస్తున్నారా? నన్ను చూస్తున్నారు, నన్ను తాకగలుగుతారు, నా స్వరాన్ని తాకగలుగుతారా? నన్ను చూస్తున్నారు, నా స్వరాన్ని అనుభవించగలుగుతారా? అర్థమవుతుందా? నా స్వరానికి సాక్షులుగా ఉండగలుగుతారా అంటే ఉండలేరు. కానీ ఏ జీవవాక్యం గురించి యోహాను భక్తుడు ఇక్కడ చెప్తున్నా అంటే అనాది కాలముగా చెప్పబడుతున్న ఆ జీవవాక్యమును ఈరోజు మీకు మేము ప్రచురిస్తున్నాము. ఆ జీవవాక్యము ఏంటి అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఒక్కసారి చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. చాలమ్మా, మొదటి మాట చాలు. ఆదియందు దేవుడు భూమిని ఆకాశం సృజించెను. మూలముకు ఇంకో మూలం కనపడుతుంది ఇక్కడ, అవునా? ఏ విషయానైతే ఆది నుండి జీవవాక్యము గురించి ఏదైతే నేను చెబుతానో అది ఆది నుండి ఉన్నదని చెబుతున్నాడు. ఆది నుండి ఉన్నదని చెప్పేసి వెళ్తే ఎక్కడ ఉంటుంది? అది ఆది కాండంలో ఉంటుంది. ఆది కాండం దగ్గరికి వెళ్ళి 1వ వచనంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆది యందు ఏమున్నదంటే అక్కడ కూడా ఒక ఆది యందు ఉన్నది. అర్థమవుతుందా? అక్కడ కూడా ఆది యందు అంటే ఏంటంటే ప్రారంభము. ఒక ప్రారంభమును వెతుక్కుంటూ మనం వెనక్కి వెళ్తే అక్కడ ఒక ప్రారంభం ఉన్నది. అంటే అది నిత్యం ఉన్నది. ఎక్కడ ప్రారంభమైనదని మనుషులు వెతుక్కుంటూ వెళ్తే ప్రారంభానికే ప్రారంభం ఉన్నది. అంటే ఎప్పుడో పుట్టింది. మనుషులకు తెలుసా? అది మనుషులకు తెలియదు. అయితే ఆ ప్రారంభంలో ఏమున్నది? ఆ ఆది యందు ఏమున్నది? వాక్యముండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడే ఉండెను. ఇప్పుడు ఆది యందు ఎవరున్నారు? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆది యందు దేవుడు ఉన్నాడు. దీన్ని మంచి లాంగ్వేజ్ చెప్పాలంటే ఇటర్నల్ పాస్ట్ అంటాం దాన్ని. ఇటర్నల్ పాస్ట్, ఇటర్నల్ ఫ్యూచర్. ఇటర్నల్ పాస్ట్, ఇటర్నల్ ఫ్యూచర్. ఆ మధ్యలో ఉన్నది మనము. అందుకని యేసు ప్రభు గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఏం మాట్లాడతారంటే ఆ వాక్యం. ఇప్పుడు మనం మాట్లాడదామైంది ఏంటి? ఆది యందు ఒకటి ఉన్నది, ప్రారంభం ఒకటి ఉన్నది. ఆ ప్రారంభంలో ఎవరు ఉన్నారంటే ప్రారంభంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరు అంటే శబ్దము లేదా మాట, అవునా? ఒక స్వరము.
చూద్దామా? అదే యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ వాక్యము దేవుడే ఉన్నాడు. అయితే ఆ వాక్యము ఏం జరిగింది? ఆ వాక్యము శరీరాన్ని దాల్చుకుని శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. చాలమ్మా, ఈ మాటను గుర్తుపెట్టుకోండి. మిగతా మాటను చదువుదాం. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే ద వర్డ్ ఆఫ్ లైఫ్. ఈ మాటను ఎవరికి రాస్తున్నాడని మనం చూస్తే అక్కడక్కడ ఆ సమయంలో ఉన్న గ్రీకు ప్రజలకు రాస్తున్నాడు. ఈ జీవవాక్యం అన్న మాటను వాళ్ళు ఎంతగా నమ్ముతారంటే గ్రీక్ ఫిలాసఫీలో ఏథెన్స్ పట్టణం మరియు ఆ కొరింథీ ఆ పట్టణాల్లో ఉన్న గ్రీక్ మాట్లాడే ప్రజలందరూ కూడా ఈ మాటను బాగా నమ్ముతారంటే ద బిలీవ్ ఇన్ ద వర్డ్ కాల్డ్ లోగోస్. ఆఫ్రికాలో ఒక దేశం పేరు కూడా లోగోస్ అని పెట్టారు. జీవవాక్యం అనే దేశం పేరు కూడా ఉంది ఒకటి, అవునా? దాన్ని లోగోస్ అని గ్రీక్ భాషలో పిలుస్తారు. ఆ లోగోస్ అన్న మాటకు మీకు అర్థం చూపిస్తాను నేను. అదేంటంటే ద బేసిస్ ఫర్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ ద యూనివర్స్, ద అల్టిమేట్ రీజన్ విచ్ కంట్రోల్స్ ఆల్ థింగ్స్. అంటే ఏంటి? ఏ దానిపైన ఆధారపడి ఈ సృష్టి చేయబడదో, ఏ శక్తి పైన, ఏ సైన్స్ పైన, ఏ జ్ఞానం పైన ఈ సృష్టి అంతా ఆధారపడి ఉన్నదో ఆ శక్తిని అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తున్న ఆ శక్తి ఏతుందో ఆ శక్తిని లోగోస్ అని పిలుస్తారు. దాన్ని వీళ్ళు పిలిచమాట ద వర్డ్ ఆఫ్ లైఫ్. అంటే ఈ సృష్టి శబ్దము చేత చేయబడింది అని గ్రీక్ ఫిలాసఫర్స్ మాట్లాడతారు. ఇంగ్లీష్ ఫిలాసఫర్స్ మాట్లాడతారు కోతి నుండి వచ్చిందని. అవునా? కోత ఎక్కడి నుంచి వచ్చింది మరి? అర్థమవుతుందా? క్రమేణా మ్యూటేషన్స్ అంటారు. ఎందుకంటే అది కూడా అంత కొట్టివేసే థియరీ ఏం కాదు, అంత ఈజీగా కొట్టివేసే థియరీ ఏం కాదు. మరి ఆ ఎందుకు కొట్టివేసే థియరీ కాదంటానంటే దాంట్లో కూడా కొంచెం నిజం ఉంది కానీ మొత్తం నిజం లేదు. అంటే ఎవల్యూషన్ వర్సెస్ క్రియేషన్, సృష్టియా లేదా సృష్టి కార్యక్రమం జరిగిందా అని ఆలోచిస్తే సృష్టి చేయబడిందా లేదా సృష్టి క్రమీకరింపబడిందా అంటే సృష్టి చేయబడింది. సృష్టి చేయబడితే సృష్టిని చేసేవాడు కూడా ఉండాలి. ఎవరో ఒకరు చేయనిది ఏ పని జరగదు. మరి సృష్టిని చూస్తున్నప్పుడు సృష్టికర్త కూడా ఉండాలి కదా అని నమ్మేది చెప్పేది బైబిల్ మాట. ప్రపంచంలో అనేక మంది నమ్మిన మాట, అంగీకరించిన మాట, ఎన్నోసార్లు క్వశ్చన్స్, సైంటిఫిక్ రీజన్స్తో వెళ్ళి ఈ సృష్టి మనుషుల చేత లేదా ఆటోమేటిక్గా జరిగిందని బిగ్ బ్యాంగ్ థియరీని తీసుకొచ్చి స్టీఫెన్ హాకింగ్ చెప్పినా కూడా నమ్మలా లేదని ఈరోజు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు నిజమైనవి. ఈ సృష్టిని దేవుడు తన మాట ద్వారా చేశాడు. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను? మాట గురించిన స్వరం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆ స్వరము ఏం జరిగిందని ఆయన చెప్తున్నాడంటే ఏ మాట చెప్తున్నాడంటే ఆ జీవము గురించి వీళ్ళు మాట్లాడుతూ ఐ హర్డ్ హిమ్, ఐ సా హిమ్, ఐ స్టడీడ్ హిమ్, ఐ టచ్డ్ హిమ్ అంటాడు. యోహాను చెప్తున్న మాట ఇది. ఆ జీవవాక్యము మీరు నమ్ముతున్న గ్రీకు ప్రజలారా, మీరు అనుకుంటున్న ఆ జీవవాక్యమును గురించిన మాట మేము ఐ హర్డ్ హిమ్, నేను విన్నాను, ఐ సా హిమ్, నేను చూశాను, ఐ స్టడీడ్ హిమ్, నిదానించి పరిశోధించాను, ఐ టచ్డ్ హిమ్, నేను తాకి చూశాను, మీరు చెప్పుకుంటున్న జీవవాక్యమును నేను కళ్ళారా చూశాను అని అక్కడ ఆ ప్రజలకు, జనాంగానికి చెబుతున్న మాట. అయితే ఆ ప్రజ గురించి మాట్లాడుతూ ఇంకొక మాట చెబుతారు. ఏంటది? ఆ జీవము ప్రత్యక్షమైందండి. మనం విన్నమ్మ మాట. ఇంకో మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగు మన మధ్యలో నివసించాను. ఎవరు చెప్తారు ఈ మాట? హిస్టరీ చెబుతుంది. నేను చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు, చరిత్ర చెబుతుంది. ఆ వాక్యము, జీవమైన ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకములో కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించును. నివసిస్తున్నాడా ఇప్పుడు? నివసిస్తున్నాడా? ఎందుకు నివసిస్తున్నాడు? ఎందుకు తెలుసా? చదువుదాం. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఎక్కడి నుంచి వచ్చిందంట ఈ జీవము, ఈ వాక్యము, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు?
తండ్రి యొద్ద నుండి. ఇప్పుడు ఇద్దరు వేరు కనపడతారు నీకు. మొదటిగా జీవవాక్యం అన్నాను, రెండోది ఇక్కడ నిత్య జీవము అంటున్నాము. ఆయన మాట చెప్పేటప్పుడు చూడండి, మాట ఆ జీవము ప్రత్యక్షమైన జీవము అండర్లైన్ చేసుకోండి. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము కాస్త మారి నిత్య జీవమైంది. ఇక్కడ ఆలోచిస్తున్నారా? జస్ట్ ఫాలో మీ. జీవము అంటే ఈ లోకమునకు జీవమునిచ్చిన ఆ జీవనము శరీరధారిగా వచ్చి ఉన్నాడని చెబుతూ ఆ జీవము నిత్య జీవమని చెబుతున్నాడు. అందుకని యోహాను సువార్తలోని 17వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు తన ప్రార్థనలో ఏమన్నమాట అంటారు? నిత్య జీవం అంటే నీ కుమారుడైన యేసుక్రీస్తును తెలుసుకునుటయే నిత్య జీవం. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైందా? నిత్య జీవం అన్నప్పుడు ఇటర్నల్ పాస్ట్ గురించి మాట్లాడడం. ఆదికి ఒక ఆది ఉంది, ఒక ప్రారంభానికి ఒక ప్రారంభం ఉంది. ఆ ప్రారంభంలో ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. దాన్ని మనము నిత్య జీవం అన్నాము. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నిత్య జీవం అన్న మాట ఎప్పుడు కూడా ఫ్యూచర్ని సూచిస్తుంది. ఈ రోజును అంటే ప్రత్యక్షమైన ప్రస్తుతాన్ని సూచించేది, కానీ అది భవిష్యత్తును సూచిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న వ్యక్తిని చూస్తే ఆయన నిత్యముండు వాడు గనుకనే ఫ్యూచర్లో ఉండే ముందుకు వచ్చిన వ్యక్తియా, వెనుక నుండి ముందుకు వచ్చిన వ్యక్తియా అని ఆలోచిస్తే ఆయన నిత్యముండు వాడు గనుకనే ఎప్పుడైనా ఈ లోకానికి రాగలడు. ఆ వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. ఆయన సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం చదువుదాం మనము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 27 నుండి 31 వరకు చదువుకుందాం. ఒక్కరు చదవండి, నేను కూడా మళ్ళీ చదువుతా మీతో పాటు. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, జలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుండిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఇంకో మాట, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుంటిని. ఈ ఆయన అంటే దేవుడు తండ్రి. అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వాక్యము. ఎక్కడున్నారు ఇప్పుడు? ఆది యందు ఎవరున్నారంటే ఆది యందు దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర ఎవరున్నారు? దేవుని దగ్గర ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. ఎక్కడ చెప్తున్నాడు కుమారుడని? ఎక్కడ చెప్తున్నాడు కుమారుడని? ఇక్కడ రాసుందా? రాసలేదు. యోహాను భక్తుడు రాసిన మాటల్లో ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి. తండ్రి దగ్గర ఎవరున్నారు? అక్కడ సామెతల గ్రంథంలో కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎటువంటి వ్యక్తి అంటే ఈ పరలోక రాజ్యాన్ని, మన ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించానంటే పరలోకమును కూడా దేవుడు సృష్టించాడు. ఆ పరలోకమును సృష్టించేటప్పుడు ఈయన ప్రధాన శిల్పిగా అక్కడ ఉన్నాడు. పరలోకమును ఎవరు సృష్టికరించారంటే పరలోకమును దేవుడు చేశాడు. దేవుడి దగ్గర ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుడిగా ఉన్నాడు. అద్వితీయ కుమారుడిగా ఉన్నాడు. శిల్పిగా ఉన్నాడు. ఆయన పరలోకమును డిజైన్ చేశాడు, లోకమును డిజైన్ చేశాడు. పరలోకమును చూస్తూ మనుషులను చూస్తూ సంతోషిస్తున్నాడు. ఎందుకంటే ఆ పరలోకము నిత్యము దేవుడు ఉండడం కొరకు కాదు, కానీ మనుష్యుల కొరకు. కాబట్టి అబ్బా, ఇంత గొప్ప పరలోకములో ఈ నరులు, మేము సృష్టించిన ఈ నరులు ఆ పరలోకంలో ఉండడానికి ఏర్పాటు చేయబడ్డారన్న దాన్ని బట్టి ఆయన కుమారుడు ఆది యందు సంతోషిస్తున్నాడు. ఆ సృష్టికర్తను ఏమంటారంటే ద వర్డ్ ఆఫ్ లైఫ్. ఆయన జీవ వాక్యం అంటారు. ఎందుకంటే ఆయన వాక్యము పలకగా జీవము కలిగెను, వెలుక్కమని పలకగా వెలుగయ్యను. ఆకాశ విశాలములో సపరేట్ కావాలని పలకగా అది సపరేట్ చేయబడను. నీళ్ళన్నీ ఒక్క దరికి రావాలని పలకగా అన్నీ ఆ విధంగా జరిగెను.
సమస్తము ఒక శబ్దముతో, సమస్తమును ఒక స్వరముతో దేవుడు చేసి ఉన్నాడు. అందుకని అక్కడ వాక్యము అన్న మాటకు అర్థం ఏంటంటే శబ్దము. దేవుని యొక్క నోటి నుండి వచ్చే స్వరము యేసయ్య, దేవుని నోటి నుండి వచ్చిన శబ్దము యేసు ప్రభువారు. ఆ శబ్దము, ఆ ధ్వని శరీరము దాల్చుకొని లోకమునికి వస్తే ఆయన యేసు క్రీస్తు యెషువగా మారుతాడు. ఆయనను వీరు చూశారు. అందుకని ఆయన ఎవరిని ముట్టుకున్నా స్వస్థతలు జరిగేటివి. ఆయన నామమున ఎవరు దయ్యములకు శాసించినా స్వస్థతలు జరిగేటివి. చనిపోయిన లాజరును లేపినా ఆయన బతికి లేచి వచ్చాడు. పుంటి గుడ్డివాడు కూడా ఆయన నామమును చెప్పినప్పుడు గుడ్డితనము పోయినది, కుష్టు వ్యాధి పోయినది, రక్తస్రావము పోయినవి. ఎందుకంటే ఆయననే జీవము. లాజరు చనిపోయినప్పుడు మార్త వచ్చి, ప్రభువా నీ ఇక్కడ ఉంటే నా బ్రదరు, నా సహోదరుడు బ్రతుకుతుండే అంటే నేను నిత్య జీవము, నేను పునరుద్ధానము నేనే అంటే, అవును పునరుద్ధానమందు అందరూ లేస్తారంటే నేనే పునరుద్ధానుడను అంటే ఎల్లప్పుడూ జీవించేవాడును, చనిపోయినను తిరిగి లేచేవాడును. నేను ఇక్కడ ఉండగా చావుకు తావెక్కడిది. అర్థమవుతుందా? నేను ఇక్కడ నిల్చుండగా చావుకు తావెక్కడదని యేసు ప్రభు వారు తను నిత్య జీవమును కలవాడనని కనపరుచుకుని అనేక సందర్భాలు మన గ్రంథంలో గ్రంథస్థము చేయబడి ఉన్నవి. నమ్మడము మన వలనైతే ఆయన ఆ రోజు యోహాను భక్తుడు ఏ విధంగా నేను తనని అనుభవించాను, ఆయన తాకాను, ఆయన చూశాను అని చెబుతున్నాడు. ఈరోజు మనము కూడా అదే మాట చెప్పగలుగుతాం. ఎందుకంటే కేవలం అపోస్తులకు అది పరిమితం కాలేదు, కానీ ఈ లోకంలో విశ్వాసముగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన అందుబాటులో ఉన్నాడు. అందుకని నువ్వు ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేసినా, చిన్నపిల్లలు ప్రార్థన చేసినా, యవ్వనులు ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది అక్కడ. ఎందుకంటే నీ విశ్వాసము, బిడ్డ విశ్వాసము కలిసి దేవుడు స్వస్థతలు చేస్తాడు. అయితే స్వస్థతలను బట్టి మనము ఎంతసేపు యేసు ప్రభు వారి వ్యక్తులం అనుకుంటామా? కాదు. జీవమును పట్టుకొని మనము ముందుకు వెళ్ళినప్పుడే దేవుని బిడ్డలము అనుకుంటాం. ఇక ఈరోజు నేను వాక్యములు ఇప్పటి వరకు చెప్పిన మాటల్లో మొదటి భాగంగా జీవము గురించి, నిత్య జీవము గురించిన మాటలను మనము నేర్చుకున్నాం. ఇంకా ముందుకు వెళ్దాం. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని, మేము వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. దేని కొరకు తెలియజేస్తున్నారు? మొదటిది జీవవాక్యమును మేము మీకు తెలియజేస్తున్నాం అన్నారు, మొదటిది. రెండో భాగంకి వచ్చేసరికి మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దాన్ని వినేదాన్ని మీకు తెలియజేస్తున్నాము. మొదటి భాగంలో జీవమును ఇంట్రడ్యూస్ చేశారు, నిత్య జీవం గురించి ఇంట్రడ్యూస్ చేసి యోహాను భక్తుడు. రెండవ భాగంకి వచ్చేసరికి సహవాసమును ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ సహవాసం గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు చెప్పే మాట అంటే ఇక్కడ కోయినోనియా అని పిలుస్తారు, గ్రీక్ మాట. ఆ మాట ఎన్నో అనేక సార్లు మనం విన్నాం. కోయినోనియా అన్న మాటకు అర్థం ఇంగ్లీష్లో చూస్తే దాని అర్థం ఏంటంటే లిటరల్లీ మీన్ కామన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ షేర్డ్ బై ఆల్. అంటే ఏదైనా ఒక పరికరాన్ని, ఒక పదార్థాన్ని అందరితో కలిసి పంచుకోవడమే సహవాసము. కోయినోనియా ఫెలోషిప్, సహవాసము. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. నిజంగా నిత్యమైన నిత్య జీవం యొక్క వాక్యము, నిత్య జీవము నీకు తెలిస్తే నెక్స్ట్ నువ్వు చేసే పని అంటే సహవాసం. ఈ మాటను చెబుతున్నప్పుడు మీకు ఒక వాక్యం గుర్తు రావాలి. అపోస్తుల కార్యంలో ఒక వాక్యం గుర్తులు ఏమని? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. అక్కడ ఏం కనపడుతుంది? కేవలం బోధ సరిపోతుందా? ఆ బోధ ఏది? జీవవాక్యమును గురించిన మాటలు, బోధ కావాలి. అదే అపోస్తులు చెప్పిన బోధ. ఎవరి గురించి చెప్పారు అపోస్తులు? ఈ అపోస్తులు ఎవరి గురించి చెబుతున్నాడు? ఆ అపోస్తులు దాని గురించి చెప్పారు. ఈ అపోస్తులు యేసు ప్రభువారు జీవవాక్యం గురించి చెబుతున్నట్టయితే ఆనాడు అపోస్తుల బోధ కూడా జీవవాక్యం గురించే అయి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క మాటలు, యేసు క్రీస్తు ప్రభువును తెలుసుకోవడము, ఆయన మాటలు మా ఎదుటి వారికి చెప్పడము అపోస్తుల బోధ. తన జీవనము, తన ప్రేమ, తన సహనము, తన ఆప్యాయతను మనకు తెలియజేయడమే అపోస్తుల బోధ. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అపోస్తుల బోధని. క్రీస్తును ఎదుటి వ్యక్తికి ఇంట్రడ్యూస్ చేయడము అపోస్తుల బోధ. తర్వాత రెండవ భాగముగా
సహవాసం గురించి మాట్లాడుతాను. కొయినోనియా అని సహవాసం గురించి మాట్లాడుతానంటే కేవలం బోధతో సంఘము ఏర్పాటు చేయబడదు. కేవలము బోధతో సంఘము ఏర్పాటు చేయబడదు, సహవాసం కావాలి. ఒక ప్రశ్న ఏంటంటే, అనేక సంఘాల గురించి మనం వింటున్నాము, గొప్ప గొప్ప సంఘాల గురించి వింటున్నాము. ఎన్ని సంఘాల్లో సహవాసం ఉన్నది? ఎన్ని సంఘాలు సహవాసం ఉన్నది? హెబ్రోను గురించి విన్నప్పుడు భక్త సింగ్ గారి యొక్క ఆలోచన నుంచి వెలువడిన గొప్ప అంశం ఏంటంటే, ఆ హెబ్రోను సంఘాన్ని ప్రారంభించినప్పుడు అందరు కింద కూర్చున్న వాళ్ళ సహవాసం ఎంత గొప్ప సహవాసం అంటే, ప్రతి వారము భోజనము చేసుకోదాం, కలిసి ఉన్న దాంట్లో మనమే వండుకొని ఉన్న దాంట్లో ఆహారం మనందరం పంచుకొని సహవాసపు యొక్క విందును వాళ్ళందరూ పంచుకునేవారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఎన్ని సంఘాల్లో ఉన్నాయండి? దశంభాగాల కొరకు అడిగే సంఘాలు ఎక్కువ ఉన్నాయా? కలిసి మా సంఘానికి రండి, కలిసి భోజనం చేసేదాము అని ఉచితంగా భోజనం పెట్టే సంఘాలు ఉన్నాయా? ఆలోచించండి. ఎందుకంటే సహవాసం ఎంత గొప్పది అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మనందరము పంచుకోవడమే సహవాసము. ఒకరి బాధలు ఒకరు తెలుసుకోవడము సహవాసము. ఒకరి ఇబ్బందుల్లో ఇంకొకరు వెళ్ళి వాళ్ళకు సహాయపడము సహవాసము. కొయినోనియా, మన దగ్గర ఉన్నది ఎదుటి వాడికి కూడా పంచాలని ఆలోచన రావడము సహవాసము. ప్రభువు నేర్పిన ఆ ప్రేమను ఎదుటి వాడితో కూడా పంచుకోవాలనుకున్నది సహవాసము. ఆ సహవాసము ఎంత గొప్పది అంటే, ఆ సహవాసముతో దేవుని యొక్క వాక్యము గనక కలిస్తే మల్టిప్లికేషన్ అవుతుంది, అడిషన్ అవ్వదు. 1:1, 1:1 కాదు, 1+1, 1+1 కాదు, 1:1, 2:1, 3:1 అని మల్టిప్లై అవ్వుకుంటూ వెళ్ళిపోతుంది దేవుని యొక్క సువార్త. ఆ విధంగానే కేవలం మొదటి 100 సంవత్సరాల్లోని దేవుని యొక్క వాక్యము సహవాసం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క సువార్తను కేవలం 100 సంవత్సరాల్లోని అపోస్తలులు సాధించగలిగారంటే వాళ్ళు ఉన్నదేంటి, ఈ రోజున్న కాలంలో లేనిదేంటి? దేవుని పైన ఆసక్తి, దేవుని యొక్క వాక్యమును చెప్పాలనే ఇష్టము, దేవుని కొరకు నిలబడాలనే ధైర్యము, నిజమైన దేవుడు ఆయనే, ఆయన సహవాసంలో మనమందరం ఉన్నామనే ఆ నమ్మకము, అది కావాలి. దట్ ఈస్ వాట్ మిస్సింగ్ అని నేను అనుకుంటాను. అయితే ఈ మాటను చూస్తున్నప్పుడు కొన్ని మాటలు నేను మీకు చెప్పండి ఇష్టపడుతున్నాను. ఇట్స్ రిలేషన్షిప్, సహవాసం గురించి మాట్లాడుతున్నప్పుడు 2 సహవాసాల గురించి మనం మాట్లాడాలి ఇక్కడ. మొదటి సహవాసము మనకు దేవునికి కలిగిన సహవాసము. ఈరోజు ప్రశ్న, అందుకని రక్షింపబడిన ప్రతి పాపిని అడిగే ప్రశ్న, నీవు యేసు ప్రభువారిని సొంత రక్షకుగా అంగీకరిస్తావా? ఎందుకు ఆ ప్రశ్న అడుగుతామంటే, ఆయన దేవుడని జనులు అనుకుంటారు, అక్కడికి సరిపోదు. నీ దేవుడని అనుకుంటున్నావా అన్నది మొదటి ప్రశ్న వేస్తాం. అది కేవలం మనం మాత్రమే అడుగుతాం. ఎందుకంటే క్రీస్తు అందరికీ ఒక్కటిగానే ఉన్నాడు. నాకు ప్రత్యేకంగా, నీకు ప్రత్యేకంగా లేడు. అయినా ధనికులకు ప్రత్యేకంగా, దరిద్రులకు ప్రత్యేకంగా లేడైనా ఆయన దృష్టిలో సమస్తమైన సృష్టి ఒక్కటి, ఒకేలాగున దేవుడు మనల్ని చూస్తాడు. కాబట్టి ఆయన మనల్ని చూస్తున్నప్పుడు ఆయన ప్రేమతో చూస్తున్నాడు. తన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? తన ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన తన్ను తాను పరలోక రాజ్యాన్ని వీడి భూలోకానికి మన కొరకు చనిపోవడానికి వచ్చారు. ఆయన మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోవలసిన అవసరం వచ్చింది. ఎందుకో తెలుసా? ఆ సహవాసము మనము చేసినది కాదు, ఆ ప్రేమ మనము చేసినది కాదు, ఆయన చేసింది. ఒక మాట చూద్దాము. ఇదే పత్రికలో ఒక మాట చూపిస్తాను మీకు నేను. 4వ అధ్యాయము 10వ వచనం చూడండి అమ్మా. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందమ్మా? ప్రేమ ఉన్నది. ఎందుకంటే కేవలం ప్రేమ మాత్రమే మన కొరకు త్యాగము చేస్తుంది. ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, నాకేది కావాలో అది తెచ్చి అని అడిగే ప్రేమ కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు బలిగా అని చెప్పే ప్రేమ కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నాకు బంగారం కొని అని చెప్పే ప్రేమ కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, రొట్టెలు చేసి పెట్టిన ప్రేమ కాదు. ఇది ఏ ప్రేమ? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నన్ను నేను అర్పించుకుంటాను.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నా బ్రతుకును సహితం నీ కొరకు త్యాగముగా అర్పించగలుగుతాను. అగాపే ప్రేమ, తన్ను తాను అర్పించుకునే ప్రేమ, దివ్యమైన ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమలో కల్మషము లేదు. ఎందుకంటే మనము దేవుని ప్రేమిస్తున్నామని చెబుతాము కాదు, అది కాదు. దేవుడే మనల్ని ప్రేమించాడు. దేవుడే మనల్ని ప్రేమించాడు. మనము ప్రేమిస్తాము దేవుణ్ణి మనం బ్రతకడానికి. దేవుడు ప్రేమించాడు మనల్ని మనం బ్రతికించడానికి. ఆలోచించండి. దేవుని యొక్క ప్రేమలో ఉన్నవారమైతే ఆ ప్రేమ అందరిలో పాకుతుంది. అక్కడి నుండి వస్తుంది, ఆ ప్రేమల నుండి ఆ సహవాసం అనేది వస్తుంది. బాధలో ఉన్నవారిని కనికరించాలని ఆలోచన వస్తుంది. తోటి వ్యక్తి నా ఇబ్బందులు ఉంటే నా తోటి సహాయమైన, నా తోటి పనైనా సహాయం చేస్తానన్న ఆలోచన వస్తుంది. బ్రతుకును మారుస్తుంది. ఎల్లప్పుడూ నీ హృదయంలో కోపమును, ద్వేషం ఉంచుకొనక ప్రేమతో ఎదుటి వారితో మాట్లాడడానికి ఇష్టపడతావు. అది సహవాసాలను వేసే మొదటి మెట్టు. ఇద్దరి మధ్యలో గొడవ అయితే తప్పు నాది కాదు, నేనెందుకు ముందడుగు వేస్తాను? నా తప్పు కానప్పుడు నేనెందుకు ముందుకు మాట్లాడతాను? నా తప్పు లేదు, 100 మంది వచ్చినని సమాధానం ఇస్తానని పట్టింపుతో నువ్వు కూర్చుంటే మై డియర్ ఫ్రెండ్, క్షమించే హృదయం నీకు లేదు. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎదుటివాడు తప్పైనా నువ్వు వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పి లొంగిపోని చెప్పట్లేదు నేను. నీ హృదయంలో ఆ వ్యక్తిని క్షమించేసి పక్కకు పెట్టే అంటున్నాను నేను. డోంట్ హ్యావ్ ఎనీ గిల్ట్ ఇన్ యువర్ హార్ట్. డోంట్ కంటైన్ ఎనీ యాంగర్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏ కల్మషం ఉంచుకోకుండా ప్రేమను నింపుకో. దూషించిన వారిని మర్చిపోయి ముందుకు సాగిపో. ఎందుకంటే నువ్వు ముందుకు సాగిపోవడము దేవుని చిత్తము, ప్రభు యొక్క చిత్తము. నువ్వు ముందుకు సాగిపోవాలి, నువ్వు పవిత్రుడు కావాలి. సాతాను పెట్టే శోధనలు ఏంటంటే ఎదుటివాడిని బాధ పెడతాడు, మాటల చేత బాధ పెడతారు, ప్రవర్తన చేత బాధ పెడతాడు, పరిస్థితుల చేత బాధ పెడతారు, సహాయం చేయకుండా బాధ పెడతారు. ఈ బాధ పెట్టే శోధనలు ఎదుర్కొన్నప్పుడు కానీ నీలో ఉన్న సంతోషాన్ని, నీలో ఉన్న ప్రేమను మాత్రం నువ్వు పోగొట్టుకోకుండా నిమ్మలముగా ఉంటూ ఆయనను చూస్తూ, నా దేవుడు నమ్మదగిన వాడు, మనుషులను వదిలేసిన, ఈ మనుషుల పరిస్థితులను నన్ను వదిలేసిన, బంధుమిత్రులను వదిలేసిన ఆయన నమ్మదగిన వాడని నువ్వు ముందుకు సాగి వెళ్ళిపోవడము దేవుని యొక్క లక్ష్యము. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి ఇచ్చి తన ప్రేమను చూపించి మన కొరకు మరణించిన దేవుడు ఆయన. కాబట్టి ఎవరి సొత్తువు నువ్వు? నీ భర్త సొత్తువు కాదు, నీ భార్య సొత్తువు కాదు, నీ కుటుంబం సొత్తువు కాదు, నువ్వు దేవుని సొత్తువి. కాబట్టి ఆయనను ప్రేమించడం మనకు మొదటి ప్రాధాన్యత కావాలి. దాని తర్వాతనే మిగతావన్నీ మనకు వస్తాయి. కానీ చాలాసార్లు ఏమంటామంటే, చాలాసార్లు దేవుణ్ణి ఈ లోక సంబంధాల కొరకు దేవుని దూరం పెడతాం. ఇంట్లో బాగలేని వ్యక్తి ఉంటే తీసుకుని సంఘానికి రా, అక్కడ కూర్చో, దేవుడు నిన్ను బాగా చేస్తాడని చెప్పు. దేవునితో బలమైన మాటలు మాట్లాడు. ఎవరి కోసం? నీ కుటుంబం కొరకు సంఘాన్ని వదిలిపెట్టకూడదు. నీ కుటుంబం కొరకు ఆదివారం సంఘాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని మార్చవచ్చు. మొదటి ప్రాధాన్యత ఎప్పుడు దేవునికి ఇవ్వాలి. ఈ సహవాసంలో మొదటి మాట మనం చూస్తాం. అయితే ఈ సహవాసంలో మొదటిది దేవునితో మనకున్న రిలేషన్షిప్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వ్యక్తులలో ఒక ప్రశ్న అందరికీ ఏంటంటే, నీకు మన దేవునికి ఎటువంటి సహవాసము ఉన్నది? ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటారు. అంటే క్రైస్తత్వానికి పునాది ఎక్కడ వేయబడిందంటే క్రీస్తుతో సంబంధము లేదా క్రీస్తుతో సహవాసముతో క్రైస్తత్వం యొక్క పునాది వేయబడింది. ఇప్పుడు ప్రశ్న వేయాలి ప్రపంచానికి, ఎంతమంది క్రైస్తవులని? ఇప్పుడు చెప్పొచ్చా మనం మెజారిటీయా మైనారిటీయా? దేశం ప్రపంచంలో మెజారిటీ అయితే అందరూ క్రీస్తుతో సహవాసంతో ఉంటారు. మైనారిటీ అంటే అనేక మంది ఉన్నాము. ఇక్కడ కూర్చున్న 300 మందిలో కూర్చున్నాము. ఎంతమంది నిజంగా క్రీస్తుతో సహవాసం ఉన్నారు? ఒకే ఒక్కటి ప్రశ్న, ఈ సమాధానం ఏ విధంగా వస్తుందంటే, క్రీస్తుతో నువ్వు సహవాసం ఉంటే తన వాక్యము నీ బ్రతుకును మారుస్తుందని హృదయంలో సంతోషం కలుగుతుంది. నా దేవుడు నాతో మాట్లాడుతున్న సంతోషం కలుగుతుంది. లేకపోతే ఊగుతూ ఉంటాం. ఇక్కడ కూర్చుంటాం కదా, మజా వస్తుంది మాకు, అవునా? ఎక్కడ లేని ఊపు వస్తుంది ఇక్కడ నుంచి. ఎందుకో తెలుసా? ఆసక్తి ఉండదు. క్రీస్తుతో నీ సహవాసం నీ బ్రతుకును మారుస్తుంది.
క్రీస్తుతో నీ సహవాసము నీ మాట్లాడే విధానాన్ని మారుస్తుంది. క్రీస్తుతో నీ సహవాసము నిన్ను చూడగానే క్రీస్తును చూసినట్టుగా చేస్తుంది. క్రీస్తుతో నీ సహవాసము నీ సాక్ష్యంగా మారుతుంది. క్రీస్తుతో నీ సహవాసము ఎప్పుడూ ఆయన యందు నీ దృష్టిని ఉండేలాగా చూసుకుంటుంది. మరి అటువంటి సహవాసం ఇక్కడ అందరికీ ఉంటుందా? ప్రార్థన చేయాలనే ఆసక్తి, ఎదుటి వారు కష్టాల్లో బాధలు ఉంటే ఆదుకోవాలన్న ఆసక్తి, దేవుని సంఘానికి రావాలన్న ఆతురత, దేవుని మాటలు వినాలన్న ఇష్టము, దేవుని పని చేయాలన్న ధైర్యము. ఎంతమంది దేవుని గురించి తప్పుగా మాట్లాడినా నేను ఉన్నాను, నా దేవుని ప్రేమ నాకు తెలుసని గట్టిగా అవకాశం వస్తే చెప్పాలన్న ఆ గొప్ప ఇష్టము మనలో ఉన్నాయా? అయితే దేవునితో సహవాసం నీకున్నది. చాలామంది అనుకుంటారు దేవునితో సహవాసం అంటే 4 గంటలకు లేచాను, గంట ప్రార్థన చేశాను, నా దినాన్ని ప్రారంభించాను, రాత్రి ప్రార్థన చేశాను, గంట ప్రార్థన చేశాను అంటారు. మై డియర్ ఫ్రెండ్, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు దేవుడు చూడట్లేదు. హౌ క్వాలిటీ లైఫ్ యు ఆర్ లీడింగ్. దేవునితో సహవాసం అంటే ఆయన కొరకు సమయాన్ని ప్రత్యేకపరచాలి. ఆ సమయంలో దేనికి తావులేదు. అది ఎంతసేపు ఇవ్వగలుగుతావో దాన్ని బట్టి దేవునితో నీకున్న ఇష్టము కనబడుతుంది. నిజంగా మనం ఇష్టపడిన వ్యక్తులతో రోజుకు అరగంట మాట్లాడడం సరిపోతుందా? చాలామంది మా ఆఫీస్లో అడుగుతారు ఈ ప్రశ్న నన్ను, ఎప్పుడు మీ ఫోన్ రింగ్ టోన్ మారదేంది జాన్ అంటారు. నా రింగ్ టోన్ ఏంటంటే మీ కాల్ వెయిటింగ్లో ఉంది అని. అదే నా రింగ్ టోన్ అన్నమాట. ఏ కాల్కి ఎప్పుడు కూడా నాది రింగ్ కాదు. మా దగ్గర ఉన్న వ్యక్తులు పాత ఆఫీస్లో కొత్త ఆఫీస్లో అడుగుతారు, ఎవరితో మాట్లాడుతారంటే మా భార్యతో మాట్లాడతాను అంటాను. నేను ఎందుకు మాట్లాడతామంటే మాట్లాడతాను అంతే. ఎందుకు మాట్లాడతామంటే నీకు ఇష్టమైన వ్యక్తులతో ఎప్పుడు నువ్వు మాట్లాడాలనుకుంటారు. అయితే నన్ను చూసి కొంతమంది స్టార్ట్ చేశారు వాళ్ళ మా ఆఫీస్లో కొంతమంది, మేము కూడా మా భర్తలతో మాట్లాడతాం, మేము మా భార్యలతో మాట్లాడతామని ప్రయత్నించారు. కానీ బ్రూటలీ ఫెయిల్డ్ అంట. ఏం మాట్లాడతాం జాన్, ఇంటికి వెళ్తేనే మాట్లాడడానికి మాకు సమయం లేదు, ఏం మాట్లాడో తెలియట్లేదు, గంటలు మాట్లాడడానికి మా మధ్యలో ఏమున్నాయి? అర్థమవుతుందా? ఏం తగ్గిపోయింది అక్కడ? ఏం తగ్గిపోయింది? ప్రేమ తగ్గింది. అదే గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడమంటే మీరు చెప్తారేమో, ఎంతసేపన్నా మాట్లాడతారు. అమ్మతో మాట్లాడాలంటే టోనే మారిపోతుంది. చెప్పు, వస్తున్నా, పెట్టయి. అవునా కదా? అమ్మలకు తెలుసు అది బాగా. మా అమ్మ చెప్పలేదు ఆ మాట, ఎందుకంటే ఆమెతో కూడా మాట్లాడతాను నేను. ముచ్చట పెట్టడం ప్రారంభించినామంటే గంటలు పోతుంది. మధ్యరాత్రి 12 అవుతుంది, ప్రార్థన కూర్చున్నాము, జోష్న వచ్చింది, మాట్లాడడానికి కూర్చున్నాము. మమ్మీ అంటుంది, వాడితో ముచ్చట పెట్టక ఇప్పుడు నువ్వు, వాడు ఆపడు, పడుకో తొందరగా. అర్థమవుతుందా? కుటుంబంలో ప్రేమ దేంతో పెరుగుతుందంటే ఎంతగా వారితో కూర్చొని నువ్వు మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతామంటే నీకు సంతోషము మాట్లాడడంలో, నీకు సంతోషం పంచుకోవడంలో. దేవుని దగ్గర కూడా సహవాసం ఏ విధంగా పెరుగుతుందంటే ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయనతో ముచ్చట పెడుతూనే ఉండాలి. అంటే మాటకారులం కావాలి మనం, ఎదుటి వారిని మోసం చేయడానికి కాదు. కానీ మనము ఎంతగా దేవునితో మాట్లాడుతూ ఆయన వాక్యాన్ని చదువుతూ, అబ్బా ఎంత బాగుంది దేవుని మాటలని ఆయనతో సంభాషించడము నీకు అలవాటైతే అప్పుడు దేవుని ఎక్కడో పక్కకు ఆకాశమందున ఆ సీనుడుగా చూడవో, నా హృదయంలో ఉన్న నా దీనుడుగా చూస్తావో నీవు. గమనించండి, ఈ లోకంలో ఎన్ని వాక్యాలు మీరు వింటున్నా ప్రతి వాక్యంలో ఒక మాటను ఆలోచన చేయండి. నా దేవుణ్ణి నా ఈ వాక్యము దగ్గర చేస్తుందా, నా దేవుణ్ణి దూరంగా చూపిస్తుందా? ఆయన పరలోకమందున్న ఆ దేవుడు పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి భూలోకానికి నరరూపధారిగా మనకు సమీపంగా వస్తే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కూర్చొనంటే, అంటే ఆ కాలంలో ఈ కాలంలో అంటే ఆయన దేవుడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన రాజ్యాధికరణం కలిగినవాడు, ఆయన మహనీయుడు, అద్భుతము. ఆయన మహిమను చూసి తట్టుకోలేం కాబట్టి ఆయనను దగ్గరికి. అర్థమవుతుందా? ఎంత గొప్పగా చెప్పి అంత దూరం పెడుతున్నాం దేవుణ్ణి, గొప్పగా పెట్టి దూరం పెడుతున్నాము. అన్యులు దేవుని దగ్గరికి ఇష్టంతో పోరు. మీకు తెలుసు తెలీదు, అడగండి ఎవరినన్నా. అన్యులు ఎప్పుడు దేవుని దగ్గరికి ఇష్టంతో పోరు. అన్యులు దేవుని దగ్గరికి 2 కారణాలతో పోతారు. ఒకటి భయంతో పోతారు, పోకపోతే, ఈ బలి అర్పించకపోతే, ఈ పని చేయకపోతే, ఈ మొక్కు తీర్చకపోతే నాకు ఏమవుతుందన్న భయంతో పోతారు. రెండవ కారణం ఉంటుంది. రెండవ కారణం, అక్కడికి వెళ్తే నాకేమన్నా దొరుకుతుందేమో,
నాకు అక్కడికి వెళ్తే ఏమన్నా దొరుకుతుందేమో అంటారు. ఎందుకంటే వాళ్ళు నమ్మే దేవుళ్ళు వాళ్ళకు ఏదో ఇవ్వాలని వాళ్ళని కోరుకుంటారు. నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తాను. బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటాను నేను చాలాసార్లు ఈ మాట విన్నప్పుడు. నిజమైన దేవుడు ఆయన నీ కొరకు నువ్వేమి చేయకుండానే, నువ్వేమి కోరకుండానే, నువ్వేది అడగకుండానే నీ కొరకు అన్ని చేసిన వ్యక్తిని ఏమంటారు మరి? దేవుడి కన్నా గొప్పవాడా? దేవుడి కన్నా గొప్పవాడా? అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నేను నీకు సమీపస్తుడిగా ఉన్నాను. అందుకంటాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో ఎవడున్నాడు? నేనున్నానా? నువ్వు ఉన్నావా అని దేవుని అడగాలి. నాలో నేను ఉంటే ఈ లోకంలో వాడు నాకంటే గొప్పవాడు. నాలో దేవుడు ఉంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే నా దేవుడు గొప్పవాడు. అందుకని గుడిలో నువ్వు ఉన్నావా, గుడి నీలో ఉందా ప్రశ్నించుకోవాలి. అవునా? మనము గుడిలో ఉంటే ఏమవుతుందంటే, మనం గుడిలో ఉంటే గుడిలో ఉన్నంత వరకే దేవుని గురించి ఆలోచిస్తాం. గుడి దాటినామంటే మన జీవితాలు వేరు. మనలో గుడి ఉంటే, నీలో గుడి ఉంటే ఎప్పుడు నిత్యము దేవుని కొరకే ఆలోచిస్తావు. ఆయన్ని ఏ విధంగా సంతోషపెట్టాలి, ఏ విధంగా ఆయనకు పూజలు చేయాలి, ఏ విధంగా నైవేద్యాలు అర్పించాలి, ఏ విధంగా దేవుని సంతోషపెట్టాలి ప్రతిదినమని నీలో గుడి ఉంటే ఆలోచిస్తావు. కాబట్టి గుడి నీలో ఉందా, నువ్వు గుడిలో ఉన్నావో చూసుకో. ఇదే ప్రశ్న. అర్థమవుతుందా? దేవుడు మనలో ఉంటే, మనము దేవునికి దగ్గరగా ఉంటే ఆ రిలేషన్షిప్ని దేవుడు సహవాసం అంటున్నాడు. అందుకని ఈ మాట చెబుతూ ఏమంటారంటే, మన సహవాసం అయితే మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు. అంటే ఇక్కడ యోహాను భక్తుడికి ఎవరితో సహవాసం ఉంది? ఆ జీవవాక్యముతో, యేసు ప్రభువారితో ఆ సహవాసం ఆయనకున్నది. కాబట్టి ఈ సహవాసం మాకు మాత్రమే కాదు, ఈ సహవాసము మీకు కూడా ఇవ్వాలని మేము చూచిన దానిని, మేము వినిన దానిని, ఇక్కడ నేను అన్న మాట మాట్లాడే మొదటి భాగంలో, రెండో భాగంలో మేము అని అపోస్తలులందరినీ కలుపుకుంటూ మాట్లాడుతున్నాడు. మేము చూచిన దాన్ని, వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాము. అయితే మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతిలో వ్రాయిచున్నాము. సహవాసం గురించి విన్నాము. కేవలము యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసమా, తండ్రితో సహవాసం? ప్రశ్న వస్తుంది మీకు ఇప్పుడు ఇక్కడ. ఎట్లుంటుంది? అది ఎట్లుంటుంది? తండ్రితో సహవాసం వేరు, ఫ్రెండ్షిప్ వేరు, కుమారుతో ఫ్రెండ్షిప్ వేరు. మా డాడీతో ఉన్న ఫ్రెండ్షిప్ వేరు, నాతో ఉన్న ఫ్రెండ్షిప్ వేరు కదా. మరి అదే అనుకుంటున్నారా? కాదు. తండ్రితో సహవాసమైనా, కుమారుతో సహవాసమైనా, పరిశుద్ధాత్మల సహవాసమైనా ఒకటే. మూడు వేరు కాదు. ఎందుకంటే ఇక్కడ మనుషులము సపరేట్ ఉంటాము, వాళ్ళు సపరేట్ కాదు, వాళ్ళు ఒకటే. ట్రయూన్ గాడ్, త్రియేక దేవుడు, భిన్నత్వంలో ఏకత్వముగా ఉన్న మహా గొప్ప దేవుడు. కాబట్టి తండ్రి ఎక్కడ ఉంటాడు? ఆయన శక్తి తన నోటి నుండి వచ్చిన ఆ స్వరము ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ దేవుడి నుంచి వచ్చిన ఇంకొక శక్తి ఉన్నది, సర్వసత్యము నడిపించే శక్తి. ఆ శక్తి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి తండ్రి నుండే అన్నీ వచ్చాయి. కాబట్టి తండ్రి ఒక్కడే. అందుకని తండ్రి అయిన దేవుడు, తండ్రి నుంచి వచ్చిన కుమారుడైన దేవుడు, తండ్రి ద్వారా అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మైన దేవుడు. అందుకని యేసు ప్రభువారు అంటారు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని వేడుకొని మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపించమని అడుగుతాను నేను. ఎందుకంటే నేను ఎట్లా వచ్చానో తను కూడా ఇంకో అతను వస్తారని. ముగ్గురు ఒక్కరిగా చూపించిన మహనీయుడైన. కాబట్టి తండ్రితో సహవాసం ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. కుమారుతో సహవాసం ఎందుకంటే ఆయన మనం రక్షించిన రక్షకుడు. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనము తండ్రి దగ్గరికి చేర్చబడతాం, పరలోకములో చేర్చబడతాం. అర్థమవుతుందా? కాబట్టి నీకు పర్సనల్గా దేవునితో సహవాసము చాలా ఇంపార్టెంట్. దేవునితో సహవాసము రావాలి అంటే ఏం కావాలి? కొయినియన్ జరగాలంటే సహవాసం రావాలంటే ఏం కావాలి? ఆయన ప్రేమ మనలో రావాలి. ఆయన ప్రేమ మనలో రావాలి అంటే మనలో ఉండకూడదు, పోవాలి బయటకు. ఒక మాట చెప్పడం మర్చిపోయాను. మొదటిది దేవునితో మనకున్న సహవాసము, రెండోది మనకు మనుషులతో ఉన్న సహవాసం. అవునా? ఈ విధంగా రెండు సహవాసాల గురించి మనము మాట్లాడతాము. దేవుని యొక్క ప్రేమ మనలో ఉండి మనము దేవునితో సహవాసం ఉండడం అలవాటైతే ఎదుటి వ్యక్తితో సహవాసం చేయడం చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే భాషలో పక్క కూర్చున్న వాళ్ళతో కూడా మనం ఇట్లా కూర్చోకుండా మాట్లాడి బాగున్నావా అని అడుగుతాం. అర్థమవుతుందా? వాళ్ళకు చాలామంది పరిచయస్తులు ఉంటారు.
ఎందుకంటే పరిచయమైన ప్రతి ఒక్కరికి క్రీస్తుని పరిచయం చేస్తారు, వాళ్ళు క్రీస్తుని పరిచయం చేస్తారు. ఎందుకంటే లోకంలో జ్ఞానము తక్కువగా ఉంది, చాలా మందికి జ్ఞానం లేదు. జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యము లేదు, దైవ చింతన లేదు. కాబట్టి దైవ చింతన కలిగిన యవనస్తులు కావాలి, దైవ చింతన కలిగిన మనుషులు లోకంలో కావాలి, దేవుని ధ్యానించే వ్యక్తులు కావాలి, దేవుని ప్రేమను ప్రకటించే వ్యక్తులు కావాలి. అనేక మంది లోకంలో ఎంత గొప్పగా ఎవరిని మనము అడిగినా కూడా వాళ్ళకి తెలిసిన జ్ఞానం చాలా తక్కువ. ఈ జ్ఞానం గనుక మన దగ్గర ఉంటే ఈ జ్ఞానం ద్వారా వాళ్ళని మంచి మార్గంలో నడిపించవచ్చు. క్రీస్తును అంగీకరించకపోని, ఆయన దేవుడని ఒప్పుకోకపోని, కానీ నా బ్రతుకు మారడం మాత్రం క్రీస్తు ద్వారా మారిందని చెప్పగలుగుతాం కనీసం. అంటే ఆ సహవాసం ఏం చేస్తుందంటే దేవుని యొక్క ప్రేమ ఎదుటి వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి క్రీస్తు తెలియనప్పుడు ఆయనను తెలియపరిచే ప్రేమ. మరి ఇది మనలో ఉండకూడదంటే ఈ ప్రేమ ఏ విధంగా వస్తుంది లోపలికి? ఈ లోపల ఏ విధంగా వస్తుంది? ఈజీగా వస్తుందా? ఈజీగా వస్తుందా? ఎందుకు రాదు? దేవుని మహిమ మనకి ఎందుకు రావట్లేదు? ఈ దేవుని మహిమ చేత ఎందుకు మనం బ్రతకలేకపోతున్నాం? మన ముఖాల విందాలో చూసినప్పుడు మాడిపోయేట ఎందుకు ఉంటున్నాయి? ముఖాల విందం చూసినప్పుడు ఏ విధంగా ఉంటారు? వెలుగుతో నింపబడాలి కదా. ఎందుకు వికారంగా ఉంటున్నాయి అంటే మనలో ఏముంది? ఆ మాట చెప్పారు కదా, నేను చెప్తాను. ఇక్కడ దేవుని యొక్క మాట చూస్తున్నప్పుడు 5వ వచనం చూద్దామమ్మా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అయితే మనలో దేవుని వెలుగు రావాలంటే మనలో ఏముండొద్దు? చీకటికి ఇంకో మాట, చీకటికి ఇంకో పేరు పాపం. కరెక్ట్. చీకటికి ఇంకో పేరు పాపం. అంటే పాపం ఎక్కడ ఉంటుందో దేవుని యొక్క వెలుగు అక్కడ ఉండదు. చీకటి ఎక్కడ ఉంటుందో వెలుగు అక్కడికి సమీపించదు. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. అంటే దేవుడు ఉన్న దగ్గర ఏముండదు? పాపం ఉండదు. పాపం ఉన్న దగ్గర దేవుడు ఉండడు. ఇంకొకటి మాట చదువుదాం, మనకు తెలిసిపోతుంది. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమయ్యుందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ మంచి మాట చెప్పి ఇంకో మాట అంటాడు, చదవండి అమ్మా. 8వ వచనం చదువుదాం. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు. మొదటి ఈ మాట చెప్తాను, తర్వాత మిగతా మాటలకు వద్దాం. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది పాపలు ఉన్నారు? చేయి చెప్పాలి. ఎంతమంది పాపలు ఉన్నారు? అయ్యో, ఎవరు లేరా? ఎవరు లేరా? ఎంతమంది పాపలు ఉన్నారు? ఎందుకు ప్రశ్న అడుగుతారు? సంకోచం ఉంది కదా చేతులు ఎత్తాలంటే. ఎంతమంది దేవుని ప్రేమిస్తారంటే అందరూ లేపేస్తారు. ఎందుకంటే చాలా ఈజీ, అది చాలా ఈజీ. కష్టమైన మాట కాదు, కష్టమైన పరిస్థితి కాదు. ఎంతమంది పాపలు ఉన్నారంటే చాలా కష్టమైంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము పాపములు లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చు కొన్ని వారమని చెప్పుకొని ఎడల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు. అంటే సత్యం అంటే అబద్ధం ఆడుతున్నామని చెబుతున్నాడు. ఎవరు నాలో పాపం లేదంటాడో వాడు అబద్ధికుడు. అబద్ధికుడు ఎవరు ఇక్కడ? మరి అబద్ధికుడు ఎవరు? ఎవరికి చెందినవాడు? అపవాది. అపవాదికి ఇంకో పేరు అబద్ధికుడు. అంటే దేవుడు సృష్టించిన మనుషుల్లో ఏ మనుషుడైనా నేను పాపము లేనివాడనని చెబితే వాడు అబద్ధికుడు, అంటే అపవాది సంబంధి. అంటే అబద్ధాలు మాట్లాడేటోళ్ళు అందరూ ఎవరు? అబద్ధాలు మాట్లాడేటోళ్ళందరూ అపవాది సంబంధులు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమంది నిజాలు మారుతారు? ఎప్పుడు దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము, చెబుతున్న నాకు వింటున్న మీకు ఇద్దరికి కోసేస్తుంది లోపల నుంచి. అవునా? కోసేస్తుంది లోపల నుండి. ఎందుకంటే నేను బ్రతకకుండా చెప్పాను అనుకో, ఈ వాక్యం ఫలించదు. నేను బ్రతికి చెబితే అప్పుడు ఫలిస్తుంది. కాబట్టి అబద్ధం ఆడకుండా బ్రతకడానికి సర్వ ప్రయత్నాలు చేస్తాను నేను.
సర్వ ప్రయత్నాలు చేస్తాము, కానీ అక్కడక్కడ చిన్న చిన్న అబద్ధాలు. ఎటువంటివి తెలుసా? మీకు ఫోన్ కాల్ వస్తుంది, భర్త ఉంటాడు అని చెప్తాడు, మా భర్త లేడండి, ఇంట్లో లేడు, ఫోన్ మర్చిపోయాడు ఇంట్లో. జాగ్రత్త జాగ్రత్త. చిన్న చిన్నవి అనుకుంటారు, కానీ దేవుని దృష్టిలో చిన్న పెద్ద అన్న కాన్సెప్ట్ లేదు. అబద్ధం అంటే అబద్ధమే. ఒక వ్యక్తి, ఒక ఫిలాసఫర్ ఈ మాట ఏమంటారంటే, పాపం గురించి నిర్వచనం చెప్పేటప్పుడు చాలామంది ఒక రకంగా అనుకుంటారు, కానీ పాపం యొక్క నిర్వచనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, దేవుడు నియమించిన నియామలి అంటే స్టాండర్డ్స్, దేవుడు నియమించిన నియామలిని అందుకోలేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు పాపి అంటాడు. అవునా? దేవుడు నియమించిన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి మనం అనుగుణంగా బ్రతకకపోవడము పాప జీవితము. అందుకని ఈ మాటను ఎందుకు ఇంత సింపుల్ చెప్పానంటే, ఆజ్ఞ అతిక్రమం పాపము. ఆ మాటకు అర్థం అదే. ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే, ఆజ్ఞ అంటే ఒక స్టాండర్డ్, ఒక నియామలి, ఒక స్టాండర్డ్. ఆ స్టాండర్డ్లో మనము లేకపోతే మనము పాపులము. మనం ఆ స్టాండర్డ్లో ఎప్పటికీ ఉండలేము. కాబట్టి ప్రభువారి లోకానికి వచ్చారు. ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనమందరము పరిపూర్ణము చెయ్యలేము. కాబట్టి ఆయన పరలోక రాజ్యాన్ని వీడి భూలోకానికి వచ్చారు. మనమంత పరిశుద్ధమైతే ఆయన ఎందుకు వస్తాడు ఇక్కడికి? అవసరం లేదు కదా, అవసరం లేదు. మనము ఇంకనూ పాపంలోనే ఉండగా యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. ఇంకనూ పాపంలో ఉన్నప్పుడే, రోమీయుల రాసిన పత్రికలో. అర్థమవుతుందా? అంటే మనుష్యుడు పాపం లేనివాడని చెబితే వాడు అబద్ధికుడు. లోకంలో వెళ్ళి మీ పాపముల కొరకు మేము ప్రార్థన చేస్తామని చెప్పి చూడండి, ఎవరికన్నా అన్యులకు చెప్పి చూడండి, ఏమంటారు? నువ్వు పాపివి, నేను కాదు. అర్థమవుతుంది అంటారా? అంటే పాపని అని ఒప్పుకోవడము చాలా కష్టము. క్రైస్తత్వంలో క్రీస్తు అంగీకరించిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా దేవుడు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, పశ్చాత్తాపపడండి అంటాడు. పరలోక రాజ్యం సమీపించుచున్నది, పశ్చాత్తాపపడండి, మారు మనస్సు పొందండి అని ప్రభువారు చెప్పిన మొట్టమొదటి బోధనే అది. ఆయన వచ్చిన పర్పసే అది. ఇక్కడ మనందరూ కూర్చున్న పర్పసే అది. పశ్చాత్తాపం పొంది ఆయన నా కొరకు వచ్చినాడు. ఆయన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో నేను బ్రతకలేకపోతున్నాను, ఆయన నియమించిన నియామల్లోకి నేను చేర్చబడలేకపోతున్నాను. కాబట్టి ఆయనలోకి నేను ఒక్కడిగా ఉండలేకపోతున్నాను. అన్యోన్య సహవాసము దేవునితో నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాలో పాపమున్నది. ఆ పాపము అబద్ధమైన చిన్న పాపం కావచ్చు, అబద్ధమైన పెద్ద పాపం కూడా కావచ్చు. నువ్వు ఎట్లా చూస్తే అట్లా కనపడుతుంది అది. అర్థమవుతుందా? కానీ దేవుని దృష్టిలో పాపము చిన్న పాలలో చిన్న విషయం లాంటిది. అర్థమవుతుందా? విషయం లాంటిది. ఎందుకంటే అది చిన్న కనపడుతుంది, కానీ చాలా పవర్ఫుల్. కాబట్టి పరిశుద్ధతగా బతకడానికి ఇష్టపడాలి, నిత్యమైన మార్గములోకి బ్రతకడానికి ఇష్టపడాలి. అందుకని అంటాడు, నేను మార్గమును. నేను ఎందుకు అంటారంటే, నేను బ్రతికి చూపించాను మీకు. ఎందుకంటే మీకు తెలియదు కదా ఎట్లా బ్రతకాలో. అబ్రహామును చూపించి విశ్వాస తండ్రి అంటే చాలే, ఆయనలో గొప్ప పాపాలు ఉన్నాయి అంటావు. అదే క్రీస్తులో పాపం చూపించగలుగుతాడా? ఎవరన్నా పాపం చూపించగలుగుతారా? కేవలం క్రీస్తు మాత్రమే చెప్పగలుగుతాడు, నాలో పాపము లేదని. ఈ లోకంలో ఎవ్వరూ చెప్పలేరు అన్నమాట. ఎవ్వరూ చెప్పలేరు. ప్రతి ఏ నరమాత్రుడు చెప్పలేడు. కేవలం నరుడుగా వచ్చిన దేవుడు మాత్రమే పాపము లేనివాడుగా, పాపరహితంగా జీవించి ఏ విధంగా జీవించాలో బ్రతికి చూపించి ఆయన వెళ్ళిన మహనీయుడు. కాబట్టి ఆయన అంటాడు, నేను మార్గమును అంటాడు, నేను జీవమును. నేను వెళ్ళున్న మార్గము జీవమునకు దారి తీస్తుంది. ఎందుకంటే ఆ జీవం నుండే నేను మీ దగ్గరకు వచ్చాను. కాబట్టి మళ్ళీ నేను అక్కడికే వెళ్తున్నాను. అక్కడి నుంచి పరలోకం నుంచి వచ్చిన వ్యక్తి మాత్రమే చెప్పగలుగుతాడు పరలోకానికి దారేదని. ఇంకెవ్వరు కూడా చెప్పలేరు. అవునా? అర్థమవుతుందా? పరలోకం నుండి ఆయన వచ్చాడు, ఆది నుండి దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని దగ్గర నుండి ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తూ, నేను మార్గమును, నేను సత్యమును, నేను జీవమును, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు, తండ్రి వద్దకు ఎవరు చేర్చబడరని అంత బలంగా ఎందుకు చెప్పాడంటే, ఆయన అక్కడ నుండి వచ్చాడు కాబట్టి. మిగతా వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? పుస్తకాల నుంచి వచ్చారు. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ మనం మాట్లాడుతున్నది దేని గురించి అంటే, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. అయితే ఆ వెలుగు మనలోకి రావాలంటే మన నుండి ఏది వెళ్ళిపోవాలి? పాపం వెళ్ళిపోవాలి. పాపం ఎట్లా వెళ్ళిపోతుంది? అది పుట్టుకతో రక్తంలోనే ఉంది కదా. అది ఎక్కడ నుంచి ఉంది? అది రక్తంలోనే ఉంది. ఆదాము మొదలుకొని
మన తండ్రి వరకు, మన వరకు, మన పిల్లల వరకు ఈ రక్తంలో ప్రవహిస్తుంది. ఆ పాపము ఎట్లా పోతుంది? ఎట్లా పోతుంది అని చూస్తే 9వ వచనంలో సమాధానం దొరుకుతుంది. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేయను. ఆమేన్. సే హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నేను పాపిని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒక బలంగా చెప్పాలి. ఏమని? ఈ మాటను మీ పేరు పెట్టుకొని చదవాలి. నేను చాలాసార్లు చదివించిన ఈ మాట మళ్ళీ చదువుతాం ఒకసారి. మీ పేర్లు పెట్టి మనము అన్న దగ్గర మీ పేరు పెట్టుకోండి. పెట్టుకుంటారా? రైట్. చదువుతారా? గట్టిగా చదవండి. నాని కాదు అక్కడ, మా పేరు. జస్వంత్ పాపములను జస్వంత్ ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన జస్వంత్ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి జస్వంత్ని పవిత్రులుగా చేయను. అర్థమవుతుందా? మీ పేరు పెట్టుకుని చదవాలి అక్కడ. నా పాపాల గురించి మీరు ఒప్పుకుంటే నా పాపం పోదు. మీ పాపాల గురించి మీరు ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకుంటే అప్పుడు మీ పాపం పోతుంది. ఎందుకంటే ఆయన స్వంత దేవుడు, ఆయన ఈజ్ అ పర్సనల్ సేవియర్. మన రక్షకుడు, మన సొంత రక్షకుడు అయినా పక్కవాడు రక్షకుడు కాదు. మన రక్షణది, నా రక్షణది. కాబట్టి నేనే నా ఆత్మకు బాధ్యుడు. కాబట్టి నీ పాపలను నువ్వే ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు. కాబట్టి మనందరినీ కూడా మనని మొదటిగా ఏం చేస్తారు ఆయన? క్షమిస్తారు. అంటే పాపమును క్షమాపణ అడగకుండా దేవుడు క్షమించడు. అర్థమవుతుందా? చాలామంది ఈ మాట అన్నప్పుడు ఈ మాటను తిప్పి చెప్తాను నేను. వాడు తప్పు చేశాడు, క్షమించేసే అంటారు. నేను క్షమిస్తాను. మరి నేను క్షమించాలని క్షమాపణ అడగాలి కదా. క్షమాపణ అడగంది దేవుడే మనుషులు క్షమించలేదు. అర్థమవుతుందా? క్షమించగలుగుతాడా ఎవరన్నా? ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పాపివి అంటున్నాడు. నేను వెలుగును, నువ్వు చీకట్లో ఉన్నావు అంటాడు ఆయన. నువ్వు చీకట్లో ఉన్నవాడివి, నేను వెలుగువాడని అంటాడు. నువ్వు చీకట్లో ఉండే వెలుగులోకి రావాలంటే నీ పాపమును ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు అప్పుడు క్షమిస్తాడు. ఒప్పుకోకపోతే క్షమించే అవకాశం ఉందా అసలు? అర్థమవుతుందా? ఉద్యోగం కావాలంటే ఒక రెజ్యూమ్ కావాలి, ఒక ఇంటర్వ్యూ కావాలి. ఏమి లేకుండా ఉద్యోగం వేయడానికి కష్టమే, ఎవరు ఇవ్వరు. అవునా? ఏ దానికైనా ఒక అడుగు మనం వేస్తున్న ఇంకో అడుగు ముందుకు వెళ్తుంది. ఆహారం కావాలంటే ధాన్యం కావాలి, ధాన్యం లేకుండా ఆహారము కలగదు. క్షమాపణ కావాలంటే క్షమించుమని అడగాలి, మనుషులనైనా దేవుణ్ణైనా. ఇది దేవుడు మనం నేర్పించే సహవాసంలో గొప్పది. సహవాసం ఎప్పుడు కుటుంబాల్లో దృఢంగా ఎప్పుడు మారుతుంది తెలుసా? తప్పు చేసిన మొదటిగా నీకు ప్రేమ ఉంటే నువ్వు తప్పు చేయవు. ఫస్ట్ ఎదుటివాడు నువ్వు ప్రేమిస్తే తప్పు చేయవు నీ కుటుంబంకి అగెన్స్ట్గా. ఎందుకంటే నువ్వు కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. కుటుంబాన్ని ప్రేమిస్తూ అని చెప్పుకుంటూ నువ్వు తప్పు చేస్తే క్షమాపణ కూడా అడిగేస్తావు, నిర్మోహమాటంగా అడిగేస్తావు. అక్కడ ఎదుటి వ్యక్తి నిన్ను క్షమిస్తాడు. చాలా కుటుంబాల్లో ఇది జరగట్లేదు. అందుకని మాటలు ముచ్చట్లు లేవు. మొగుడికి అన్నీ చెప్పొద్దు, భార్యకి అన్నీ చెప్పొద్దు అంటారు. ఎందుకు? అన్నీ చెప్తే ఏం చేస్తారో తెలియదు వాళ్ళు. అర్థమా? ఇదే సంసారం, ఇదే కుటుంబంలో. నువ్వేం చెప్పకపోతే, నువ్వు 2 విషయాలు చెప్పకపోతే ఆయన 3 విషయాలు చెప్పాడు. ఈయన నువ్వు 1 విషయం చెప్పకపోతే ఆమె 10 విషయాలు చెప్పదు నీకు. మాట్లాడడానికి అంటే మాట్లాడుకుంటే ఏమవుతుంది అని బయటపడతాయి. కాబట్టి మాట్లాడరు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మాట్లాడతావు ఎక్కువసేపు? అర్థమైందా? మీరు ప్రయత్నించండి మీ కుటుంబంతో మాట్లాడడానికి. ఎందుకంటే ఎంత ఓపెన్గా మీరు మాట్లాడతారో, ఎంత నిజాలు మాట్లాడుకుంటారో, ఏ బయాస్డ్ లేకుండా మనం బ్రతుకుతామో ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఆ కుటుంబాల్లో క్షమాపణ అన్న సందర్భమే రాదు, ఆ సిచ్యువేషనే రాదు. ఎందుకంటే అన్నీ తెలిసే చేస్తారు కాబట్టి. తెలియకుండా ఏది చేయరు. అని సఫైర్ లాగానే మారుతారు. లేకపోతే ఇంకో కుటుంబం ఏంటమ్మా? ఇంకో కుటుంబం ఏది? అక్కుల ప్రెస్కిల కుటుంబం లాగానే మారుతారు. ఏదైనా మారుతారు, ఏదో ఒకటి అవుతుంది. కానీ ఇద్దరు కలిసే ఉంటారు. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట, ఇప్పుడు మనందరూ చెబుతున్న మాట, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి నీ పాపాలు క్షమింపబడాలంటే ఆయన దగ్గర నువ్వు క్షమాపణ అడగాలి. బలులో మనందరం పాల్గొంటాము. ఈరోజు మనకు దేవుడు నేర్పించిన మాటలు కూడా అవే. నిత్యమైన దేవుడు ఆయన, నిత్య జీవము ఆయన.
దేవుని దగ్గర ఆది నుండి ఉన్న వ్యక్తి, అన్నిటికంటే ముందున్నవాడు. ఈ స్వరూపాన్ని మొత్తం కూడా ఆయన శక్తితో లేదా ఆయన ఒక ఆర్టిస్ట్గా చేసిన వ్యక్తి. ఆ శక్తి, ఆ జ్ఞానము ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఈ నరరూపంలో ఉంటూ అన్ని బలహీనతలు కలిగి ఉన్నా కూడా పాపం అంటకుండా ఆయన బ్రతికి ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించను అడిగినప్పుడు నీకు క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు. మీరు గమనించండి, ఎంత గొప్ప పాపమైనా ఆయన యేసు ప్రభువు దగ్గరికి వస్తే నీ పాపాలు క్షమింపబడతాయి. ఆయన క్షమించను పాపం అంటూ ఏదీ లేదు. కేవలం ఒక మాట మీకు చెబుతాను, నేను దాని తర్వాత ముగిస్తాను. మనం పాపము చేస్తున్నాము అంటే, ఇంకా పాపం చేస్తున్నామంటే దేవుడు మన స్టాండర్డ్ ఇచ్చాడు మనకు. ఆ స్టాండర్డ్లో ఉండలేకపోతున్నాము. అది మన చాయిస్, నా చాయిస్. అది నేను పాపము చెయ్యాలన్నది నా చాయిస్, దేవుని చాయిస్ కాదు. అర్థమవుతుందా? నువ్వు ఎంతమంది నిన్ను ప్రేరేపించినా నువ్వు ఒక అడుగును ముందుకేసి పాపం చేయాలి. చిన్న చిన్న పాపాలు, పెద్ద పెద్ద పాపాలు కాదు, పాపము. దేవుడు నియమించిన నియామాలని తప్పుతున్నావంటే అది కేవలము నువ్వు చేసుకుంటున్నది, దేవుడు చేసినది కాదు. జన్మ పాపము దేవుడు తీసివేస్తాడు. క్రియా పాపము నువ్వు జాగ్రత్తగా ఉండాలి. క్రియాపాపము చేసినప్పుడు, ప్రభువా నా ఆలోచనలు తప్పులు చేస్తున్నాను, నేను ప్రభువా నా బలహీనతలు తప్పులు చేస్తున్నాను, ప్రభువా నాకు తెలియకుండానే చాలాసార్లు ఉద్రేకపడుతున్నాను, నన్ను క్షమించమని ప్రతి దినము ప్రార్థన చేసేదానికి అలవాటు చేసుకున్నాను. నేను ప్రతి దినం ప్రార్థనలో, దేవా నేను బలహీనుడను, నన్ను బలపరచు. ఈరోజు దినము ఎటువంటి పరిస్థితుల గుండా నేను వెళ్తాను నాకు తెలీదు, ఎటువంటి వ్యక్తులను కలుస్తాను నాకు తెలీదు, ఎటువంటి అనుభవాల గుండా వెళ్తాను నాకు తెలీదు. అన్నీ నీకు తెలుసు, నా గురించి కూడా నీకు తెలుసు. కాబట్టి నేను ఈరోజు పరిపూర్ణతలో ఇంకొక అడుగు ముందు వేయడానికి, నాకు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నీవు నాకు సహాయము చేయాలి తండ్రి అని ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రతి దినము దేవునిలో ఎదుగుతూ ఉంటాం. అది దేవునికి మనం చేయవలసిన ప్రార్థన. ఎందుకంటే మనము చెప్పకపోతేనా క్షమించడు, మనం ఒప్పుకోకపోతేనే క్షమించడు. ఆయన క్షమించకపోతే నిత్యము పాపిగా ఉంటావు. నిత్య జీవంలో రెండు నిత్య జీవాలు ఉంటాయి. ఒకటి తీర్పు నిత్య జీవము, ఇంకోటి పునరుద్ధరణ పరలోక రాజ్యంలో జరిగే నిత్య జీవము. అంటే ఒకటి నిత్య నరకము, ఒకటి నిత్య పరలోకము. దేంట్లో ఉంటావు అనేది నువ్వు పాపాన్ని వదిలేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చాలామంది నమ్మరు చనిపోయిన తర్వాత ఏమవుతుందిలే అని. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏమవుతుందో నీకు తెలియదు. చనిపోయిన తర్వాత మారు మనస్సు పొందాలనుకున్న పొందలేవు. కాబట్టి బ్రతికున్నప్పుడే మారు మనస్సు పొందుకోవాలి. ఇప్పటికీ కూడా సమయం ఉంది, ఈరోజు కూడా సమయం ఉంది, ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరికీ సమయం ఉంది. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఈ అవకాశము దేవుడిచ్చాడు. ఒప్పుకున్నాము మరి పాపములు బలులో నువ్వు పాల్గొంటున్నప్పుడు, ప్రభువా ఇది నా కొరకు నేను నియమించిన గొప్ప నియమాలి, నీ స్టాండర్డ్స్, నువ్వు నియమించిన నియమాలలో నేను ఉండలేకపోతున్నానేమో, నాకు సహాయం దయచి. సహాయకుడైన పాపాలు ఒప్పుకుందాం, పశ్చాత్తాప పడదాము. దేవుడు నిత్యముండు దేవుడు, సహాయము చేసే దేవుడు. ఆయన మనం ప్రేమించిన దేవుడు, నిత్యమని ప్రేమించే మహా గొప్ప దేవుడు. ఆయనకు పరిశుద్ధులు కావాలి, ఆయనను ప్రేమించేవారు కావాలి, ఆయనలాగా బ్రతికేవారు కావాలి, ఆయనతో పాటు నిత్యం ఉండాలన్న ఆలోచన కలిగిన వారు ఆయనకు కావాలి. అటువంటి గొప్ప జీవితం దేవుడు మనందరికీ ఇచ్చినగాక. ఆమేన్. తల ఉంచుదాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు నేర్పించిన ఈ మాటలను అందరం కూడా గైకొంచు. దేవా నా పాపములను క్షమించమని దేవుని అడుగుదాం. ఒక్కసారి విన్న వాక్యమంతా కూడా మీ హృదయాల్లో నెమరు వేసుకోండి. ఆది సంభూతుడైన దేవుడు ఆయన, నమ్మదగినవాడు, పూజనీయుడు. మన పాపలను మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి నిత్య జీవంలోకి మనం అడుగుపెట్టేలాగా చేస్తాడు. దేవుడు నేర్పించిన మాట, ఆది యందు దేవుడు వాక్యముగా ఉన్నాడు, ఆ వాక్యము శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఆ వాక్యము మనని పాపం నుండి క్షమిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిలోనే క్షమాపణ కలదు, యేసుక్రీస్తు ప్రభువారిలోనే ఆదరణ కలదు. క్షమించమని అడుగు.
దేవా నన్ను క్షమించుమని అడుగు. నీ హృదయాంతరంగాల నుండి దేవునికి ప్రార్థన చేయి. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించుమని అడుగు. ఆయన క్షమించే దేవుడు. నీలో పాపము లేదని అనకు. ఈరోజు గడిస్తే మరొక అవకాశం దేవునికి ఇస్తాడో లేదో తెలియదు. ఆయన బలులను పాల్గొంటున్నప్పుడు, దేవా ఈ పరిశుద్ధమైన బలులో పాల్గొంటున్నాను, మీరు పరిశుద్ధపరిచినది ఇది. దేవా నేను పనికి మాలినవాడని, కానీ నీవు పరిశుద్ధుడవని ఆయనకు మొరపెడుతూ ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడదాం, నిర్ణయం తీసుకుందాం.